బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడం వెనుక ఆయన మనవడు హిమాన్షు ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటున్న కేసీఆర్ను అమెరికా రమ్మంటూ హిమాన్షు కోరడంతో ఆయన తన పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. మనవడి కోరిక మేరకు తొలిసారి అమెరికాలో అడుగు పెడుతున్న గులాబీ బాస్ అక్కడ తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలున్నాయంటున్నారు. దాదాపు 2 నెలలు కేసీఆర్ విదేశీ పర్యటన ఉంటుందని గులాబీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్ అమెరికా పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి దాదాపు దశాబ్ద కాలం అధికారంలో ఉన్న కేసీఆర్ కేవలం 2 సార్లు మాత్రమే విదేశీ పర్యటనకు వెళ్లారు. సీఎం హోదాలో ఓసారి సింగపూర్, మరోసారి చైనాలో కేసీఆర్ పర్యటించారు. ఇక ఇప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం అమెరికాకు కేసీఆర్ వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 14 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఉన్నట్లుండి అమెరికాకు వెళ్లడం పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తన మనవడి కోరిక కాదనలేక కేసీఆర్ ఫామ్ హౌస్లో అజ్ఞాతవాసాన్ని వీడుతున్నారని అంటున్నారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఉన్నత చదువుల కోసం ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నారు. కేసీఆర్కు హిమాన్షుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మరోవైపు అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సైతం కేసీఆర్ను అమెరికాకు ఆహ్వానించింది. ఈ మధ్య ఎర్రవెల్లిలో కేసీఆర్ను కలిసి ఫోరం చైర్మన్ లక్ష్మణ్తో కూడిన 15 మంది సభ్యుల బృందం కేసీఆర్ అమెరికా రావాలని కోరారు. దీంతో అజ్ఞాతవాసాన్ని వీడి అమెరికాలో అడుగు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి రాష్ట్రానికి తిరిగొచ్చేలా అమెరికా టూర్ ప్లాన్ చేయాలని ఆయన పార్టీ వర్గాలను ఆదేశించినట్టు చెబుతున్నారు. కేసీఆర్ ఎప్పుడు అమెరికా వెళ్లేది త్వరలోనే ప్రకటిస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.